హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఒక మంచి రెమెడీ చెప్పబోతున్నాను. ఏంటంటే ఇది ఎప్సమ్ సాల్ట్. దీని యొక్క ఉపయోగం ఏమిటి అనేది మీకు ఈ వీడియోలో చెప్తా. మెగ్నీషియం సల్ఫేట్ టీఎస్పీ ఇది దేనికి ఉపయోగిస్తారు అని అంటే మన స్నానానికి షవర్ చేసేటప్పుడు ఫుట్ సాక్ దీనికి ఉపయోగిస్తారు. అయితే ఇందులో ఒకటి మనం ఇప్పుడు మీకు చూపించబోతున్నా. ఏంటంటే అది మనం బాగా చాలామంది ఈ రోజుల్లో హీల్ పెయిన్తో బాధపడుతున్నారు. ఆ హీల్ పెయిన్కి దీన్ని ఎట్లా యూజ్ చేయాలో ఏందనేది ఇప్పుడు ఈ వీడియోలో మీకు చెప్తా ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? అయితే ఈ సాల్ట్ని ఫస్ట్ ఒక గుప్పెడు తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇంత సాల్ట్ తీసుకొని కొంచెం హాట్ వాటర్లో గోరువెచ్చని నీటిలో వేసి బాగా ఈ వాటర్ని కలుపుకోవాలి ఫ్రెండ్స్. గోరువెచ్చగా ఉండాలి ఈ వాటరు. ఓకేనా ఫ్రెండ్స్? కొంచెం గోరువెచ్చని వాటర్ తీసుకొని ఇట్లా గోరువెచ్చని వాటర్లో ఆ ఒక గుప్పెడు సాల్ట్ వేసి అందులో మన లెగ్ని పూర్తిగా ముంచాలి ఫ్రెండ్స్. ఇట్లా లెగ్ని ముంచి ఇట్లా 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 బాగా వెనకకి ముందుకు ఇట్లా లెఫ్ట్ టు రైట్, రైట్ టు లెఫ్ట్ ఇట్లా బాగా ఎక్సర్సైజ్ లాగా చేయాలి ఫ్రెండ్స్. ఒక 1 minute ఉంచాలా, మళ్ళీ జరసేపు బయటికి తీయాలి ఫ్రెండ్స్. బాగా వేడి కాకుండా గోరువెచ్చగా కొంచెం మన బాడీకి సరిపోయే విధంగా హాట్గా ఉంచుకోవాలి, లేదంటే తోలు ఊసిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఈ హీల్ పెయిన్ ఎందుకు వస్తుంది అంటే మనిషి బాగా వెయిట్ పెరిగినా, లేదంటే ఎక్కువసేపు స్టాండింగ్లో ఉన్నా, లేదంటే మనం జంక్ ఫుడ్స్ బాగా తిని, నాన్ వెజ్ బాగా తిని, పప్పులు ఇట్లాంటివి బాగా తినడం వల్ల బాడీలో యూరిక్ యాసిడ్ పెరిగి హీల్ పెయిన్ వస్తుంది. డైలీ ఛాయ్ ఎక్కువ తాగినా కూడా హీల్ పెయిన్ వస్తుంది ఫ్రెండ్స్. ఇట్లా సాల్ట్ వాటర్లో ఇట్లా వేసి బాగా ఇట్లా ఎక్సర్సైజ్ చేయండి. ఈ బాడీలో యూరిక్ యాసిడ్ పెరగకుండా చూసుకోండి. డైలీ ఫ్రూట్స్ తినండి, కొంచెం డైట్ మెయింటైన్ చేయండి, రాగి జావ తాగండి, మార్నింగ్ కీరదోసకాయ జ్యూస్ తాగండి, కొంచెం బాడీ వెయిట్ మెగ్నీషియం మన ఎగ్స్ తినండి, బాగా కాల్షియం ఫుడ్ తినండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇట్లా బాగా లెఫ్ట్ టు రైట్, రైట్ టు లెఫ్ట్ ఇట్లా తినండి. మెయిన్ బాడీ వెయిట్ తగ్గించుకోండి. ఎక్కువ కొంచెం స్మూత్గా ఉండే చప్పల్స్ వాడండి. ఈ స్మూత్గా ఉండే చెప్పులు అపోలో ఫార్మసీలో దొరుకుతాయి. 600 ఉంటాయి, అవి తీసుకోండి, అవి వాడండి. హార్డ్గా ఉండే చెప్పులు వాడొద్దు. ఎక్కువసేపు నిలబడకుండా ఒకటే కాలు మీద కొంచెం పెయిన్ తగ్గి కవర్ అయ్యేంత వరకు కొంచెం చూసుకోండి ఫ్రెండ్స్. ఇట్లా వాటర్లోంచి తీసిన తర్వాత మళ్ళీ ఇంకొక రెమెడీ చెప్తా, ఎక్సర్సైజ్ చెప్తా ఫ్రెండ్స్. ఇట్లా ఒక క్లాత్ వేసుకోండి, కింద కట్టన్ లాంటిది, ఇట్లా వెనక్కి లాగండి, వెనక్కి లాగండి ఫ్రెండ్స్. ఓకేనా? మళ్ళీ స్ట్రైట్ చేసి ఇట్లా ఇట్లా చేయండి. తర్వాత లెఫ్ట్ టు రైట్, రైట్ టు లెఫ్ట్ ఇట్లా రొటేట్ చేయండి బాగా. ఇట్లా ఫ్రంట్ అండ్ బ్యాక్ ఫ్రంట్ ఇట్లా బాగా రొటేట్ చేయండి ఫ్రెండ్స్. ఇట్లా చేసి ఇట్లా ఒక 15 days చేయండి. హాట్ వాటర్లో పెట్టి ఇట్లా ఎక్సర్సైజ్ చేయటం. ఒక బాల్ తీసుకొని మన టెన్నిస్ బాల్ మీద పెట్టి ఇట్లా బాగా రోల్ చేయండి, వెనక ముందు ఫ్రంట్ బ్యాక్. ఇట్లా చేసినా కూడా తగ్గకపోతే ఒక మంచి ఆర్థోపెడిక్ డాక్టర్ దగ్గరికి ఇవ్వండి. డాక్టర్ రాసిన ట్యాబ్లెట్స్, స్కానింగ్ తీస్తాడు, యూరిక్ యాసిడ్ టెస్ట్ చేస్తాడు బాడీలో, దానికి తగ్గట్టుగా మీకు ట్యాబ్లెట్స్ రాస్తారు. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి వాళ్ళకి షేర్ చేయండి, కామెంట్ చేయొద్దు, లైక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ వీడియో. థ్యాంక్ యూ.